సో, ఎప్పుడైనా గనుక ఈ చర్మం అనేది దీని వెనకాలకి ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎప్పుడైతే ఫ్రీగా మూవ్ అవ్వలేదో, స్ట్రక్ అయిపోయిందో, పెయిన్‌ఫుల్‌గా మూవ్ అయితుందో, డిఫికల్ట్‌గా మూవ్ అయితుందో, ఇట్లాంటి సిట్యుయేషనే మనం ఫైమోసిస్ అంటాం. సో, ఫైమోసిస్ అంటే ఈ ముందరున్న చర్మము వెనక్కి రాకపోవడాన్ని, సింపుల్‌గా చెప్పాలంటే వెనక్కి రాకపోవడాన్ని ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ గనక వచ్చింది అంటే ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా ఇబ్బంది అయితది అన్నట్టు. అంతేకాకుండా ఇంటర్ కోర్స్ అప్పుడే కాకుండా కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువైతాయి. ఎందుకంటే చాలామందికి అక్కడ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతది. చిన్న పిన్ పాయింట్ అంతనే ఉంటుంది. అందులో యూరిన్ పోసినప్పుడల్లా ఏమవుతుందంటే యూరిన్ ఇక్కడే కలెక్ట్ అయిపోయి ఇది ఒక బెలూన్ లాగా ఉబ్బుతూ ఉంటుందన్నట్టు. ఆ బెలూన్ లాగా ఉబ్బిన తర్వాతనే మెల్లగా డ్రాప్ కారడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఓసారి వీర్యం కూడా లోపలనే స్ట్రక్ అయిపోయి బయటికి రాకపోవడం జరుగుతుంది. సో, దీనివల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశాలుండవు. సో, యూజువల్‌గా ఏంది అంటే అక్కడ ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది మనకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఫ్రీగా మూవ్ అవ్వలేదు అంటే మనం థింక్ చేయాల్సిన అవసరం పడతది. సర్జరీ అట్‌లీస్ట్ సర్జరీ అయినా చేసుకోవాలి. లేదు అంటే ఆ ముందరున్న చర్మాన్ని తీయించేసేసుకొని వెనకన కుట్టేసుకోవాలి. దీన్నే మనం సుంతి ఆపరేషన్ అంటుంటాం అన్నట్టు. సో, దీన్నే మనము ఇంగ్లీష్‌లో సర్కంసిషన్ సర్జరీస్ అంటుంటారు మా భాషలో.